ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన పురుషోత్తమగూడెం బ్రిడ్జిని కూడా ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో నష్ట నివారణ చర్యలపై రివ్యూ నిర్వహించనున్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి చెప్పండి, మరి కాసేపట్లో అంటున్నారు, అంటే ఎన్ని గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రీచ్ అవుతారు అక్కడికి? సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు ఆయన వెంట పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 వరకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలం పురుషోత్తమగూడెం బ్రిడ్జ్ దగ్గరికి, ఆ పక్కనటువంటి సీతారాం తండా దగ్గరకు వచ్చి అసలు వరద ప్రభావిత ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ మేరకు ఆ నష్టం జరిగినటువంటి వివరాలు సేకరించి ఆయన పర్యటన కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఖమ్మంలో ఉన్నారు. ఖమ్మం నుంచి నేరుగా మరిపేడ మీదుగా మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు సృష్టించిన బీభత్సం కనుక చూస్తే అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రైతులు కావచ్చు, అనేక తండాలు గ్రామాలు కూడా చాలా జలవిలయంలో చిక్కుని, చాలా గ్రామాలలో మొత్తం తండాలకు అంతా కూడా మమ్మల్ని కాపాడన్నట్టు కూడా ఆహాకారాలు చేస్తూ పైన బిల్డింగ్ పైన స్లాబ్ పైన కూర్చున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఒకసారి ఎగ్జాక్ట్లీగా మహబూబాబాద్ జిల్లాలోని పురుషోత్తమగూడెం బ్రిడ్జ్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నేనుటువంటి ప్రాంతానికి రాబోతున్నారు. ఒక్కసారి రైతుల పరిస్థితి ఏంది, మహబూబాబాద్ జిల్లాలో తండాల పరిస్థితి ఏంది, మహబూబాబాద్ జిల్లాలో రోడ్లు బ్రిడ్జిల పరిస్థితులు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పురుషోత్తమగూడెం బ్రిడ్జ్ దగ్గరికి చేరుకొని ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి పరిస్థితులను పరిశీలించి అక్కడే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తండ్రి మోతిలాల్ కావచ్చు, కూతురు అశ్విని కూడా ఈ బ్రిడ్జ్ మార్గం నుంచి హైదరాబాద్కు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆకేరు వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఇక్కడ నుంచి ఒక కారుతో సహా తండ్రి కూతురు కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ విజువల్లో చూసినటువంటి బ్రిడ్జ్ ఇదే. వెంటనే ఇప్పుడు ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలోనే పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రుల బృందం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్న పనులు పరుస్తుంది. నాతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. నేను ప్రజెంట్ ఇప్పుడు సీతారాం తండ్రి గ్రామాలకు సంబంధించిన పొలాల దగ్గర నుండి ఒకసారి విజువల్లో చూపించిన ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఏ రైతుతో మాట్లాడినా కూడా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ పంట పొలాలన్నీ కూడా ఇసుక మేటలతో మొత్తం పనికి రాకుండా పడిన పరిస్థితి కనబడుతుంది. అనేక పెట్టుబడి పెట్టి ఇలా పంటను పండిస్తే మొత్తం ఇప్పుడు ఈ ఆకేరు వాగు సూచించినటువంటి బీభత్సంతో ఒక జల విలయం ఆడుతూ కూడా ఒక వ్యవసాయ పొలం, ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఈ వ్యవసాయ పొలం మొన్నటి వరకు వర్షం వచ్చేటువంటి ముందు వరకు కూడా చాలా పచ్చగా మొత్తం ఒక వరి పంట వేసి రైతు ఆనందంతో పంట పండించి రైతు వరి వస్తున్నటువంటి ఆనందంలో ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఈ వర్షాల నేపథ్యంలో జలబీభత్సం చూసినటువంటి నేపథ్యంలో ఒక మొత్తం ఇంత మేరకు మట్టి ఇసుకలంతా కూరుకుపోయినటువంటి నేపథ్యంలో రైతులతో మాట్లాడితే అసలు వారు ఇప్పుడు ఎలా బతకాలి, ఎలా జీవనం కొనసాగించాలి, ఈ వరి పంటను వేసుకునే మా జీవనాధారం ఉండేదంటూ కూడా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక తండాల రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా మొత్తం సీతారాం కూడా ఇలానే ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఈ ప్రాంతాన్ని తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంత మేరకు నష్టం జరిగింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రైతులు ఏం చెప్తా ఉన్నారు, ఈ బ్రిడ్జికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, రైతులకు ఎటువంటి నష్ట నివారణ చర్యలు అన్నీ కూడా అధికారులతో మాట్లాడుతుంటే నాకు అందుబాటులో సీతారాం సంబంధించినటువంటి తండా వాసులు ఉన్నారు. అసలు వ్యవసాయ పొలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ రోజు రాత్రి బిల్డింగ్ స్లాబ్ పై ఎక్కి కూర్చున్నారు, వాళ్ళతో మాట్లాడడం ఎట్లా, ఆ రోజు ఏం జరిగింది, అసలు వర్షం వరద ఎప్పుడు వచ్చింది, వ్యవసాయ పంట పొలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం చెప్తారు ప్రభుత్వానికి, సీఎంకు? సార్ ప్రభుత్వం కోరుతున్నాం సార్, ఈ పొలాలు ఒకేసారి నీళ్ళు వచ్చే వరకు సార్ నేను 40 సంవత్సరాలు ఇప్పుడు వ్యవసాయం చేసి సార్ మొత్తం కొట్టుకుపోయి ఒకేసారి మేట కట్టి నీళ్లు మొత్తం కొట్టుకుపోయి మొత్తం మేట కట్టింది సార్. మేట కట్టించి మొత్తం ఏం ఆగం లేకుండా ఏం పనికి రాకుండా చేసింది సార్. పొలం మొత్తం ఎకరానికి దాదాపు 27 దాకా ఎకరానికి ఒక 27,000 వచ్చింది ఖర్చు సార్. దాదాపు నాకు 13 ఎకరాలు ఉంది సార్. ఇక్కడ మొత్తం కొట్టుకుపోయి మోటార్లు సార్, ఇజు స్తంభాలు సార్, పైపులు మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఆగమైంది సార్. ప్రభుత్వం ఏమైనా కోరుతామంటే మేమైనా రైతుకు ఆదుకోవాలని కోరుతున్నాం సార్. కాసేపట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు కదా, ఏం చెప్తావు, ఎంత పెట్టుబడి పెట్టినామంటే? ఎంత 27 దాకా వచ్చింది. ఒక ఎకరానికి 27 సార్, ఎకరానికి 27 మొత్తం పొలాలు 2 నెలలు ఇంత పొలం 27 ఒక ఎకరానికి 27,000 పెట్టుబడి ఖర్చు వచ్చింది సార్.
కొట్టుకుపోయి ఒకసారి మేట కట్టి కొట్టుకుపోయి ఆ రోజు మేము చచ్చి అసలు ఇంకా బతికినాం సారీ గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటారని బతికినాం కానీ గవర్నమెంట్ దేవాల బతికినాం కానీ లేకుండా ఆ రోజు మొత్తం ఇళ్ళ మీద మొత్తం కూలిపోయి చచ్చిపోవటం సార్. అది మీరు చెప్పండి, ఎంత ఉంది పొలం, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నారు, సీఎం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడికి వచ్చింది కదా, ఆ రోజు రాత్రి ఎట్లా గడిపారు గ్రామంలో? ఇప్పుడు వ్యవసాయ పొలాలకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? పొలాలు మొత్తం పోయినాయి సార్. ఇప్పుడు పొలాలు మొత్తం పోయినాయి, మొత్తం వరద వచ్చి మొత్తం ఉసుక మెట్ట కట్టింది. మెట్ట పట్టి ఇలా మొత్తం పొలాలు మొత్తం ఉడికిపోయినట్టు ఉంది. పొలాలు పీకి చూస్తే మొత్తం ఏర్లు తెగిపోయినాయి. ఒక ఎకరానికి వచ్చేసి ట్రాక్టర్ అయినా కూలీలు పెట్టుబడైనా మందు కట్టలైనా ఒక 25 నుంచి 30 దాకా ఖర్చు అవుతుంది రైతుకి. మొత్తం ఆగమైంది, దాదాపుగా 1,00,000 ఎకరాల దాకా పోయింది సార్ ఏరు దగ్గర. పెట్టుబడి బాగానే పెట్టినాం సార్. దాదాపుగా ట్రాక్టర్ ఖర్చు అయినా కూలీల ఖర్చు అయినా మనకు మందు బసాలైనా అన్నీ కలిపి దాదాపు 30 దాకా వస్తుంది ఇప్పుడు పెట్టుబడి. ఆల్రెడీ 2 సార్లు స్పేర్ కొట్టుకున్నాం, 2 సార్లు పెట్టుబడి జరిగిపోయింది. ఇప్పుడు పొలాలు కరుకు వస్తుంది, ఇంకో నెల అయితే పొలాలు ఇంతది, ఇంకో నెల అయితే పొలాలు చేతికి వస్తుంది. అప్పుడు టైంలో మొత్తం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయింది రైతు చేతిలో ఏముంది సార్? ఏం లేదు, మొత్తం మెట్టగట్టి ఆగమైపోయింది సార్. ఇప్పుడు మొత్తం పరిస్థితి బాగలేదు. రైతులు ఎక్కడక్కడ అల్లడం చేస్తున్నారు సార్. ఇప్పుడు పరిస్థితి బాగలేక దాదాపుగా ఒక ఎకరానికి 20 ఒక రైతుకు 20 ఎకరాలు 30 ఎకరాలు భూమి ఉంది కానీ మొత్తం కొట్టుకుపోయింది. అది పరిస్థితి. చూసి ఆకేరు బీభత్సంగా వచ్చింది, ఏం చెప్తారు సార్? నా చిన్నతనంలో 38 సంవత్సరాలు అవుతుంది సార్. నా చిన్నతనంలో చూసిన ఈ వర్షం, అకాల వర్షానికి వచ్చి మా ఎప్పుడు కానీ ఏడల మాకు ఒక అకాల వర్షం వస్తే మేము మొత్తం డాబాలు ఎక్కినాం. మా గొర్రెలు మేకలు మొత్తం కొట్టుకుపోయినాయి, మా పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయినాయి సార్. మాకేమైనా ఒక ఎకరానికి 28 రూపాయలు ఇప్పుడు ట్రాక్టర్ ఖర్చులు, కూలోళ్ళ ఖర్చులు, కలుపు ఖర్చులు మొత్తం ఆయనే. ఇంకో దశకు మేము ఒకసారి ఊరే వేసుకుంటే మా పొలాలు మొత్తం మిషన్తో చేతికి వచ్చేది. ఆ పొలానికి వర్షం వచ్చి మాకు నాశనం చేసిపోయింది. మేము రేత్రి మొత్తం మేము కన్నీరు మున్నీరు లెక్క మాకు ప్రభుత్వం ఆదుకుంది. రేత్రి ఒక పూట భోజనం చేసిన డాబా ఎక్కి. దాని కొరకు మాకైనా ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే చేయండి, ఆదుకుంటా. ఎట్లయినా ఆదుకోవాలి. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు ఎట్లయినా తప్పనిసరిగా మాకు ఆదుకుంటేనే ఇంకోసారి మేము మంచిగా ఉంటాం, మీరు అందరూ మంచిగా ఉండాలి. మాకు ఎట్టుబడ్డ ఆదుకోవాలి సార్. ఈ గోస చూస్తే చూడండి, అన్ని పంట పొలం మొత్తం నాశనం అయిపోయి నాకు మొత్తం 20 గొర్రెలు పోయినాయి, ఒక ఎద్దు చచ్చిపోయింది. మేము డాబా ఎక్కి ప్రభుత్వం వాళ్ళు మన సార్ మన ఎమ్మెల్యే సార్ మనతో పాటు కొంతమంది రైతులను ఆ రోజు ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 సంబంధించినటువంటి వారంతా కూడా వరదలో చిక్కుని అనేక విద్యుత్ శాఖలతో కావచ్చు చేపల వేట వెళ్లి చనిపోయే పరిస్థితి కనబడుతుంది. పురుషోత్తంగూడెం దగ్గర తండ్రి కూతురు చనిపోయినటువంటి కారు ప్రమాదాన్ని ఈ చుట్టుపక్కల గ్రామానికి సంబంధించిన రైతులే చూసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆ రోజు ఆ కారు ఎప్పుడు వచ్చింది, ఆ కారు ఎలా ప్రమాదం కొట్టుకుపోయింది చూసిన వాళ్ళతో మాట్లాడదాం. అది అసలు ఏమైంది? ఆ తండ్రి వాళ్ళ కారు వచ్చింది కదా, ఎప్పుడు కొట్టుకుపోయింది, ఎప్పుడు వరద వచ్చింది? అది 5 వారాలు సార్. వరద దాదాపు 12 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. వద్ద రాత్రి స్టార్ట్ అయ్యే వరకు అక్కడ మేము ఉన్నాం సార్. ఉండే వరకు కారు వచ్చింది సార్. అక్కడ ఒక లారీ వచ్చింది సార్. ఒక లారీ వచ్చే వరకు వద్దురా బాబు, పోవద్దు అని అంటున్నాడు సార్. నేను బంకుగానే ఉన్నా. పోవద్దు అంటే బాబు నువ్వు కూడా పోగరా నాన్న, వద్దు, ఆ లారీ కష్టంగా వచ్చిందంటే నేను ఎయిర్పోర్ట్లో నా బిడ్డని ఎక్కియాలని పోయింది సార్. పోయే వరకు అక్కడ ముందు రోడ్ ఆగబడుతుంది, వెనక రోడ్ ఆగబడుతుంది. ముందు డ్యామేజ్ కొద్దిగా నీళ్ళతో వచ్చింది సార్. వాటర్ తక్కువ వచ్చేవరకు వేసుడు బండి మలిపోయింది సార్. మలపలేక ఆ సైలెన్సర్ నీళ్ళు వచ్చింది. నీళ్ళు వచ్చేవరకు ఆ బండి తిరగలేకపోయాడు. అంతేనే ఒక్కసారి తెప్ప వచ్చింది. 5 గంటల ప్రాంతాల 5 ప్రాంతాల ఒకేసారి తెప్ప వచ్చేసరికి ఆకాడికి వాళ్ళు ఎక్కి సార్ పైన ఎక్కి కారు మీద ఎక్కి ఫోన్ చేసి సార్. ఫోన్ చేసి తల్లిదండ్రులు వాళ్ళు చెప్పి నేను అక్కడే నిలబడతా సార్. తల్లి నేను పోతున్నా మా ఆశ వదులుకొని చెప్పిండు సార్. ఒకేసారి తెప్ప వచ్చి కొట్టుకుని పోయింది సార్. అప్పుడు మీరు చూసారు కదా, మీరు పోలీసులు చెప్పారా? పోలీసు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు దొరికింది బాడీ? నిన్న దొరికింది సార్. తెల్లారిదామా బాడీ దొరికింది. ఒక బాడీ అమ్మాయి ఎక్కడ దొరికింది, ముందు రోజు దొరికింది సార్. తెల్లారి నిన్న పామాయిలో బాడీ తండ్రి దొరికింది సార్. 2 దొరికారు, వెళ్ళిపోయారు. సూట్ కేసు పలగొట్టి సార్ వాళ్ళు. లోపల కార్ తీస్తే లోపల బంగారం ఉందని అందరం ఆ కొడుకుకి ఇచ్చేసారు సార్ పోలీసులు అందరూ. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సీతారాం తండా వాసుల అభిప్రాయం అయితే ఒక 2 రోజుల పాటు తట్టుకోకుండా కూడా బతుకట్టు కూడా అలా బతికిదామన్నటువంటి సిచ్యువేషన్ చెప్తే పరిస్థితి ఒకసారి విజువల్లో చూపించడానికి ప్రయత్నిస్తాం. జనగామ జిల్లా జఫర్గఢ్ నుంచి యాకేరు వాగు వస్తుంది. అయితే యాకేరు వాగు రెగ్యులర్గా ఈ ఫ్లోతో వెళ్తే ఎటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఈ క్రాస్ దగ్గర కరువు ఉండడం వల్ల ఒక్కసారిగా ఫ్లోట్ ఎక్కడం వల్ల ఇటు నుంచి ఈ పొలాల మీదకి ఈ రోడ్డు మీదకి రావడం వల్ల ఈ రోడ్డు అంతా కొట్టుకపోయినట్టు కూడా స్థానిక సంబంధించినటువంటి రైతులు కావచ్చు, ఇక్కడ స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మహబూబాబాద్ జిల్లానంతా కూడా ఈ వరదలు వానలంతా కూడా ఒక బీభత్సం చేశాయని చెప్పుకోవచ్చు. ఏ గ్రామాన్ని చూసినా
మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ తండాకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడినా కూడా కన్నీరు మున్నీరుగా ఆ రోజు స్లాబ్ పైకి ఎక్కి బతుకు జీవుడు అంటూ కూడా జీవనం కొనసాగించాం. ఇటు పొలాల దగ్గరికి వెళ్తే మొత్తం ఇసుక మేటలు వచ్చాయి, అసలు పొలం మాదా కాదా అటువంటి పరిస్థితి కనబడడం లేదంటూ కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతం మహబూబాద్ జిల్లాలోని పురుషోత్తమగూడెం బ్రిడ్జ్ దగ్గరికి కావచ్చు, సీతారాం తండ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రుల బృందం రాబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పరిశీలించిన తర్వాత ఈ మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో ఒక రివ్యూ కొనసాగించి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని రోజులు తెగిపోయే చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, జిల్లాలో తండాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కూడా అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ.